దీన్ని అమ్మ అది ఎలా ఏరుస్తుంది చూసారా? బాబోయ్ గాయ్స్, మైండ్ తొప్పింది అనమాట దాన్ని చూడగానే. నేను ప్రశాంతంగా తిని పడుకో, రేపు దీన్ని అమ్మ. ఏదైతే ఉందో ఒక బావి ఉందన్నమాట. ఆ బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక దెయ్యం కనపడింది. ఇది చూపిస్తా చూడండి, అది ఎంత సైజు ఉందో. స్పైడర్ మ్యాన్ అసలైంది ఇంట్లో లేదు గైస్. బాబు నువ్వు దీన్ని అమ్మ జీవితం. మనిషి అయితే లోపల దాక్కునే ఉండాలిగా ఈ పాటికి. బాబోయ్ గాయ్స్, మైండ్ దొబ్బింది అనమాట దాన్ని చూడగానే. ఎంత భయంకరంగా ఉంది తెలుసా గైస్, లిటరల్లీ షాక్ అనమాట దాన్ని చూసి. నేను ఒక నిమిషం వస్తుంది అది, కానీ లిటరల్లీ దాన్ని చూడగానే షాక్ అనమాట. ఎవరో నిలబడ్డారు గైస్, అది మనిషా లేక దెయ్యమా అనేది నాకు అర్థం కావట్లేదు కొంచెం కూడా. బాబు ఎవర్రా మీరు, దెయ్యమా మనిషా? బాబోయ్ నా వల్ల కాదు, నేను ఎక్కడ ఉన్నావు గైస్. లిటరల్లీ అయితే ఈ బిల్డింగ్ లోపల దీని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఒక బావి ఉందన్నమాట. ఆ బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక దెయ్యం కనపడింది. లిటరల్లీ నిలబడి ఉంది. మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు ఆల్రెడీ. ఇక్కడ పిక్ కూడా వేస్తున్నాను చూడండి. లిటరల్లీ ఇది పోపిచ్చింది గైస్ ఆ దెయ్యం. అలా నిలబడి భయంకరంగా అరుస్తుంది. లోపలికి వెళ్ళాలా వద్దా? నేను మాట్లాడుతుంటే ఇది ఆంధ్ర స్లాంగా తెలంగాణ స్లాంగా కూడా నాకే అర్థం కావట్లేదు. సో ఏదో ఒకటి ఫిక్స్ అవుదాం. మిక్స్డ్ స్లాంగ్ ఇది. వీళ్ళు నేను సోది మాట్లాడేటప్పటికి బ్యాక్ సైడ్ నుంచి ఇది నన్ను వేసేస్తుంది పక్క. గైస్ మీకు అసలు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి కదా. ఇక్కడ ఒక భయంకరమైన దెయ్యం తిరుగుతుంది గైస్ అని చెప్పేసి నా ఫ్రెండ్ ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేనైతే ఇక్కడికి వచ్చాను. సో ఇది ఒక పెద్ద ఇల్లు అనమాట. లోపల దాకా ఉంటుంది, 5-6 బెడ్రూమ్లు లోపల దాకా. సో దానికోసమని నేను వస్తే ఇక్కడ భయంకరంగా ఇదైతే చూపిస్తుంది నాకు. మడతకాజా ఓయ్, కొంచెం రిస్క్ లాగా ఉంది ఇక్కడ. లోపలికి వెళ్దాం. లోపలికి అయితే వెళ్తాను, మరి చూద్దాం అసలు ఏం జరుగుతుందో. ఆ బ్యాక్ సైడ్ ఈ లోపల లెఫ్ట్ తీసుకుని మొత్తం రైట్కి వెళ్తే లోపల ఉందో భయ్యా దెయ్యం. నిలబడి ఉందో, లైవ్లో చూస్తుంది మమ్మల్ని. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మా భయ్యా ఎవరైనా ఉంటే కాపాడండి భయ్యా, ఒంటరిగా ఉన్నా. మా వాడినేమో 10 o'clock రమ్మని చెప్పా. ఇప్పుడు టైం ఇంకా అవ్వలేదు. అప్పుడు దాకా నేను ఇది బాబోయ్ ఈ బంగ్లాలో తిరగాలి. ఇదేంటి భయ్యా ఎంత ఉంది బాబోయ్. గైజ్ మీరు కావాలితే నేను ఈ కెమెరాలో మీకు అర్థం కావట్లేదు, కానీ ఇందులో చూపిస్తా చూడండి అది ఎంత సైజు ఉందో. స్పైడర్ మ్యాను లిటరల్లీ నా ఫింగర్ చూడండి ఎంత పొడుగుందో. మోయ్ ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు బాబోయ్. అసలేం దెయ్యాన్ని చూడడానికి లోపలికి వెళ్దాం భయ్యా. అసలైంది ఇంట్లో లేదు గైస్, బయట ఉంది. బయట ఒక పెద్ద బావిలాగా ఉందన్నమాట. ఆ బావిలో ఏముందో తెలియట్లేదు. ఆ బావి పక్కన ఒక తెల్లగా దెయ్యంలాగా నిలబడి ఉందన్నమాట. ఆ దెయ్యమా లేక మనిషి ఈ లోపల ఎందుకు ఉంటాడు భయ్యా? నాకే పడిపోతుంటేని ఖచ్చితంగా ఉండే ఛాన్స్ లేదు. ఎగ్జాక్ట్గా ఆ పోల్ ఉందా మీకు? అది ఏదో కనిపించట్లేదు, ఈ కెమెరా చిన్నదే, సారీ. అక్కడ కనబడింది కదా ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఇక్కడ ఇందాకుంటే. అమ్మా తల్లి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మా ఆడియన్స్ కంటే ఒకసారి అలా మెరిపితే గల దర్శనం ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా సరదాగా. ఏంటి భయ్యా ఈ ఊడల మరీలు ఏంటి? అడవిలో కన్నా ఎక్కువ దారుణంగా ఉన్నాయి కదా. సర్లే, ఈ ఆత్మ ఉన్న ప్లేస్కి వెళ్ళేసి సరదాగా అదంతా తిరిగేసి వద్దాం. అసలు ఏముంది ఏంటి తెలియాలిగా.
బాబోయ్ అమ్మా, అవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ముళ్ళులో ఒక ఎత్తు భయ్యా, పడుతుంది, గుచ్చిపోతున్నాయి అన్నీ. ఇటు వెళ్తాం, ఇక్కడ దారులు లేవుగా, ఇంకా ఆగిపోయినాయి, ఎక్కడికి వెళ్ళలేము. ఇటు చూసినా మర్రి చెట్లే ఊడల మరిల్లా పాకేసినాయి భయ్యా, ఎక్కడికైనా వెళ్తాం. సరే, ఇక్కడ ఏదో బాగుంది, ఒకసారి చూసేసి వద్దాం. బాబు, ఫస్ట్ ఈ ముళ్ళు తీసుకోవాలి భయ్యా. ఇది చూడండి, చెప్పులకి ఎలా ముళ్ళు పట్టేస్తున్నాయి. బాబోయ్, ఇవన్నీ లోపల గుచ్చిపోతున్నాయి అనమాట, మీకు అర్థం కావట్లేదు. ఇది కొంచెం ఈ కాలుకి అలాగే ఉన్నాయి, అన్ని కాళ్ళకి అలాగే ఉన్నాయి. పెద్ద షూ వేసుకురావాల్సింది, మర్చిపోయి పిచ్చోడ్లాగా క్రాక్స్ వేసుకొచ్చా. అవేమో రబ్బర్ కాబట్టి అన్నీ దిగిపోతున్నాయి లోపలికి. సర్లే, లోపలికి వెళ్ళి చూద్దాం. ఏదో జస్ట్ చిన్న బావిలాగా ఉంది భయ్యా. అయ్య బాబాయ్, అమ్మా, ఏంటి భయ్యా, అరికాల్లో ముళ్ళు దిగిపోయింది. అబ్బా, కూర్చుని ముళ్ళన్నా తీసుకోవాలి కనీసం. అమ్మ బాబోయ్, ఇది చూడండి. ఎవరది అరిచింది? ఎవరంటే కోన్ రే?
कौन है रे? గైస్ ముందుకెళ్ళేసి చూద్దాం, గమనిద్దాం. బాబోయ్, ఈ భయంకరమైన బంగ్లా ఏంటో, ఈ అడవి ఏంటో. చెమటలు పట్టేస్తున్నాయి ఓ పక్కన. భయ్యా, ఏంటి భయ్యా ఇది? ఏంటి భయ్యా ఇది? ఏదో విచిత్రమైన సౌండ్ లాగా వస్తుంది. ఏంటంటారు ఇది? గైస్ నాకు ఇక్కడ ఏదో కనబడుతుంది. అది ఏదో విచిత్రమైన ఒక ఆకులాగా ఉంది. నేను దాని దగ్గరికి వెళ్ళి క్యాప్చర్ చేస్తా. ఓకే, ఇటు కాదు, అటు వెళ్దాం. అవి చూడండి ఎలా ఉన్నాయో గైస్, గమనించారా వాటిని? గూడు పెట్టుకుని 2 పక్షులు ఉన్నాయి అన్నమాట అక్కడ. సో వాటిని డిస్టర్బ్ అయితే చేయదులే, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అవి చూడండి ఎలా ఉన్నాయో గైస్, గమనించారా వాటిని? గూడు పెట్టుకుని 2 పక్షులు ఉన్నాయి అన్నమాట అక్కడ. సో వాటిని డిస్టర్బ్ అయితే చేయదులే, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. కానీ ఈ ప్రదేశాన్ని చూస్తుంటేనే పడిపోయేలా ఉందిగా. ఎవర్రా మనకి కస్టడీ, ఈ ఊళ్ళో మనమే కిలాడి. ఎక్కడికి వెళ్ళినా నెత్తి మీద ముళ్ళు గుచ్చుకుంటున్నాం. ఇక్కడే ఆత్మ కనిపించింది. మళ్ళీ అసలు మాట అని కూడా మాట్లాడలేదు ఏంటిది? అబ్బా అబ్బా, అయ్యి బాబోయ్, ఆ ఊర్లో కాళ్ళు ఇరికిపోయినాయి భయ్యో. జస్ట్ మిస్, చచ్చిపోతుంది. బాబు నువ్వు దీన్ని అమ్మ జీవితం. అమ్మా ఇది గైస్, ఇక్కడ కదా క్లియర్గా ఆత్మ కనపడింది. అమ్మ దానిమ్మ బత్తాయో ఎక్కడా? అమ్మ బాబోయ్ గైస్, గైస్ క్లియర్గా కనపడింది కదా అది ఇక్కడే. అప్పటికప్పుడు మాయమైంది. మనిషి అయితే లోపల దాక్కునే ఉండాలిగా ఈ పాటికి. అసలు మనిషి అన్నా కూడా ఇక్కడ ఎవరైనా ఉంటాడా? అన్నీ దెయ్యాలు తప్ప, భూతాలు తప్ప. రే అమ్మ బాబు కమ్మన్నా బంగారం, దెయ్యాలు నెక్క. ఎవడ్రా బాబు నెక్క?
ఏమ్మా అసలు డోర్ ఎలా క్లోజ్ చేసుకుంది భయ్యా? ఉన్నది ఆత్మలు కదా. సారీ గైస్, స్పీడ్గా పరిగెడదాం అంటే రావట్లేదు సడన్గా. ఎందుకంటే ఒకసారి నా పరిస్థితి మీరే గమనించండి. ఇదిగో ఎవరది? అసలు మీకేం కావాలి? భయ్యా నా పరిస్థితి చూపిస్తాను భయ్యా, మీకు ఒక్క నిమిషం ఆగండి. ఇదే అసలు నడవలేకపోతున్నాను నేను ఇప్పుడు, ఇంపాసిబుల్. ఎవరది? ఇది చూడండి, అసలు నడిచే ఛాన్సే లేదు నాకు. ఎంతెంత ముళ్ళులు ఇందులోకి దిగినాయి చెప్పుల్లోకి. ఇది చూడండి ఎంత ఉందో. అరికాల్లో గుచ్చుకుంటున్నాయి అనమాట. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అబ్బా నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కాదు. ఖచ్చితంగా 100కి 1000% ఇది ఆత్మ. ఇది ఒక ఆత్మ, నేను గ్యారంటీ ఇచ్చేస్తున్నాను గైస్ మీకు. ఎవరన్నా కావాలంటే ఇక్కడికి వచ్చేయండి. కర్ణాటక నేషనల్ హైవే పక్కన విలాస్పూర్, వంకాయ టమాటా. ఇదంతా ఫేక్ అడ్రస్, ఎవరు రాకండి. నిజమైన అడ్రస్ నేను చెప్పలేను, ఎందుకంటే ఎవరైనా వచ్చి ఇక్కడ చచ్చిపోయారు అనుకోండి, అది మళ్ళీ నా మీదకి వస్తుంది. బాబోయ్, నేను వస్తేనే నాకు మొత్తం చుక్కలు చూపెడుతుంది. ఎవరన్నా తెలియక సరదా కోసం వచ్చారనుకోండి హాంటెడ్ హౌస్ దగ్గరికి, మడత కాజా అయిపోద్ది అనమాట. ఫస్ట్ నేను లోపలికి అటు ఇటు తిరగాలంటే గైస్, అసలు ఇందాక నుంచి ఎందుకు పరిగెట్టలేదు అనుకున్నారు? అన్ని డోర్లు శబ్దాలు వచ్చినా వీటి వల్ల. అసలు ఈ సైజ్ చూడండి ఎంత ఉన్నాయో. అయ్యి బాబోయ్, ఇది చూడండి ఒకసారి ఎంత ఉన్నాయో ముళ్ళులు. నేను ఏం చేయలేకపోతున్నాను. ఇది చూడండి, ఈ దెయ్యాల సంగతి పడదాం కానీ అప్పుడే కాదు, ఇంకా వాటికి ముందర ఉంది ముసళ్ళ పండుగ. చెప్తాను వాటి పని. కనిపించి నాకే భయపెట్టేస్తుంది కదా. మా వాడు ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాడు, టైం అవుతుంది. ఈ రోజుకైతే ఇంకా వెళ్ళిపోయే టైం అయితే వచ్చింది. కానీ దీనికి వద్దాం, ఇంకో 4 కలిసి వస్తామన్నమాట. నిలబడలేకపోతున్నాను ఒక పోల మీద ఎక్కువసేపు. ఇది చూడండి ఎలా ఉన్నాయి. గైస్, ఈ ముళ్ళు సంగతి పక్కన పెట్టి పీకేసానులే, కానీ అసలు సైలెంట్గా నేను మాట్లాడకుండా ఈ ఇంటిని ఒకసారి ఒకే 5 నిమిషాలు గమనిద్దాం. ఆల్రెడీ ఎపిసోడ్ పార్ట్ 1లో తిరిగాను, కానీ నాకు మళ్ళీ ఇందులో ఏదన్నా ఉందా చూడాలని ఉందా క్యూరియాసిటీగా. చూద్దాం ఏం జరుగుతుందో, లోపల ఏముందో చూద్దాం. ఓకే, కామెడీ చేసిందంతా అయిపోయింది, ఇంకా ఇప్పుడు సీరియస్. కనిపిస్తే బాగుండు. ఈ బొంత ఎవరిదో ఏంటో. తమ్ముడు సౌండ్లు చేయకు. ఎవరు నువ్వు? తమ్ముడా, చెల్ల, అక్క, తమ్ముడా, అన్నయ్య, అత్తయ్య గారా?
ఓకే. అసలు ఈ రూమ్ని ఎవరు క్లీన్ చేసి ఇక్కడ పడుకుంటున్నారు అనేది తెలియాలి. ఖచ్చితంగా రాత్రిపూట అయితే పడుకోడు, పగటి పూటే పడుకుంటాడు ఎవడో కానీ. అసలు ఈ ప్లేస్లో పడుకునే పెద్ద చదవడం, కిటికీ ఓపెన్ చేసేది అది భయంకరంగా అన్నీ కనపడతాయి. ఓడల మరి ఏంటి పోయి అసలు నాకు అర్థం కాదు. ఇక్కడ ఉన్న పురుగులన్నీ కూడా బాగా పెద్దగా ఉన్నట్టున్నాయా? ఇదేంటి ఎంతెంతలా ఉన్నాయి? కౌన్ రే? ఆ ఇంటి పైన ఎవరైనా ఉన్నారంటావా ఆత్మలు గట్ట? ఎవరైనా ఉన్నారా అక్కడ? ఒక విషయం చేయాలి. కనీసం ఈ ఇక్కడ చనిపోయిన వాళ్ళ ఒక్కళ్ళ పేరైనా తెలుసుంటే బాగుండేది. దాని పేరు పెట్టి పిలిచేవాళ్ళు. ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన వాళ్ళనే అడుగుదాం, చూద్దాం. ఎవరన్నా వచ్చి ఉంటే వాళ్ళని అడిగి ఇక్కడ ఎవరైనా చనిపోయారా, వాళ్ళ పేర్లు ఏంటి, ఇవన్నీ కనుక్కుందాం. దానికన్నా ముందు దీని బయట పరిసరాలు కూడా ఇంకా కొంచెం కొద్దిసేపు పరిశీలించాలి. ఇలా ఇదంతా ఓకే, కానీ ఇంటి వెనకాల వెతికాం కానీ ఇటు సైడ్ వెతకలే గైస్ నేను. సరే ఇటు కూడా చూసేద్దాం. ఇంకా ఎవరన్నా అప్పలమ్మ దెయ్యమమ్మ ఏమన్నా ఉన్నారా? నా మొహం నాకే దెయ్యంలా కనపడుతుంది ఏంటి తెల్లగా, లైటింగ్ వల్ల అనుకుంటా. బాబు, నాన్న ఎవరైనా ఉన్నారా? నాన్న చిట్టి పొట్టి, చిట్టు పొట్టి. అలాంటి ఇప్పుడు ఇక్కడ ఉన్న కుక్క పిల్లలు ఉంటే నా దగ్గరికి వస్తాను. ఎస్, ఇది హలో వెళ్దాం. ఈ ముళ్ళు అన్నమాట చెప్పుల్లో గుచ్చిపోతున్నాయి.
ఇల్లు అయితే ఇక్కడి నుంచి ఎలా కనపడుతుందా? ఎవరైనా ఉన్నారా? మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతున్నాం గైస్, ఆ ఇంటి బ్యాక్ సైడ్కి. సో ఇటు అవసరం లేదు, ఇటు డెడ్ ఎండ్ కూడా ఉందిలే, వెళ్ళిపోతాం బ్యాక్ సైడ్కి. అవన్నీ వద్దు కానీ లోపలికి వెళ్ళేసి వద్దాం. కొంచెం అక్కడ దాకా ఉన్నట్టు ఉందిగా, ఇది కొద్దిగా వెళ్దాం. ఎవరైనా ఉన్నారా అంటే చూడడానికి లాంగ్ నుంచి డెడ్ ఎండ్లా ఉందా, అందుకని వద్దన్నాను. సర్లే వెళ్దాం. ఇక్కడ డెడ్ ఎండ్ గైస్, ఇంకో రాళ్ళు ఉన్నాయి అంతే. ఇది ఎవడో ఉన్నాడు ఇక్కడ జల్లగా. ఈ రాళ్ళ దగ్గరికి వస్తే దెయ్యాలు కాదు కానీ పాములు కనపడతాయి. ఎందుకు అవసరం అంటారా మనకి? అలా వెనక్కి వెళ్ళిపోదాం హాంటెడ్ హౌస్ దగ్గరికి. ఒకసారి దెయ్యాన్ని పలకరించేసి వెళ్ళిపోదాం మళ్ళీ ఇంకా ఇంటికి. ఆ దెయ్యం ఏం చేస్తుందో ఇంట్లో. నేను నేను వెళ్ళిపోయాను అనుకుని మొత్తం చపాతీలు వండుకుని చికెన్ కర్రీ చేసుకుని తింటా కూర్చుంటుంది నాకు తెలిసి. అయ్యి బాబు, అమ్మ దెయ్యం చికెన్ కర్రీ చపాతీలు వేసుకుంటున్నావా లోపల? నాకు కూడా కొంచెం పెట్టి వస్తున్నాను, వస్తాను నేను. అయ్యమ్మా అయ్య బాబా, జోక్స్ ఆర్ పార్ట్. ఇప్పుడు మెల్లగా దెయ్యంతో మాట్లాడదాం, కానీ వెళ్ళే ముందు ఒకసారి చెప్పుల్లో ఈ లోపు చెప్పుల్లో ముళ్ళు తీసుకుంటా. ఈ కోళ్ళు కూడా తీసుకుంటే ఇవాళ దెయ్యం వచ్చినా పరిగెట్టడానికి ఉంటుంది. కొంచెం నడవగానే ముళ్ళు కొట్టేస్తున్నాయి. అమ్మయ్య చూడలే. ఓకే దెయ్యం బాయ్ బాయ్, నేను బయటకు అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా నీతో ఎక్కడ నా వల్ల కాదు. నెక్స్ట్ టైం మళ్ళీ అసలైన నా ఫ్రెండ్స్తో వస్తాను, అప్పుడు చెప్తా మాకు నీ పని. క్షుద్రపూజని తీసుకురావాలి, వాడు నిన్ను ఆట ఆడుకుంటాడు జాడీలో వేసి. ఉప్పు కారం పెట్టేసి ఎంజాయ్ ఏమంటుంది, ఉప్పు కారం పెట్టి పచ్చడి చేస్తాడు. వెళ్ళిపోయే ముందు దీనికి గుడ్ బై చెప్పేద్దాం. అమ్మా గుడ్ బాయ్, సరేనా? నువ్వు వెళ్ళి చపాతీలు చికెన్ వండుకొని ప్రశాంతంగా తిని పడుకో. రేపు పొద్దున తినమ్మా. వంకాయ టమాటా కోడిగుడ్డు కూర వండేసిలా ఉంది నన్ను నాతోటి కట్ చేసి. ఎవరే బాబు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు, ఓసారి మొహం చూపించు. ఓయ్ ఎవరో తినమ్మా జీవితం. గైస్ ఆ డోర్లన్నీ మూసిపోయినాయి, నన్ను రావద్దంటుంది. రేపు అదిగో ఏడుస్తుంది గైస్. గైస్ విన్నారా ఆ సౌండ్ మీరు? జై దీన్ని అమ్మా, అది అలా ఏడుస్తుంది చూసారా గైస్? ఆ డోర్లు రేపు మళ్ళీ వస్తాం, ఒక క్షుద్ర పూజ తీసుకొని. గైస్ క్షుద్ర పూజని ఇక్కడ తీసుకురావాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే ఆ దెయ్యం చూసారు ఎంత భయంకరంగా ఉందో. అమ్మ దానేమో బత్తాయో, ఇంకా లోపలికి వెళ్ళకూడదు. క్షుద్ర పూజని ప్లస్ ఇంకా నా ఫ్రెండ్స్ని శ్యామ్ని అందరినీ తీసుకొచ్చేసి అప్పుడు ఈ హంటింగ్ హౌస్లో హంటింగ్ చేయాలి. ఇప్పుడు అప్పుడే కాదు. సరే చూద్దాం. టాటా బాయ్ బాయ్. నిన్ను రేపు కలుస్తా లేదంటే ఎల్లుండి కలుస్తా, చెప్పలేము, టైం పట్టొచ్చు. రావడం మాత్రం పక్కా, లేట్ అయినా కానీ. ఓకేనా?
బాయ్ 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 బాయ్, మళ్ళీ వస్తాను నేను. బాబోయ్ దిగ్గింగ్ కానీ భయంకరంగా ఉంది గైస్ నిజంగా. సీరియస్ అంటే అర్జెంటుగా శ్యామ్కి అయితే ఫోన్ చేస్తాను, వాడు వస్తాడు. బాబోయ్ అసలు ఫోన్ ఎత్తడేంటి నాకు అర్థం కాదు, పిచ్చోళ్ళ ఉన్నాడు. నేను ఇంకా ఈ హంటింగ్ హౌస్ దగ్గరే ఉన్నాను, వాడు ఫోన్ ఎత్తితే బాగుండు. ఏంటి ఫోన్ ఎత్తడు, రింగ్ కూడా అవ్వట్లేదు. అమ్మయ్య రింగ్ అవుతుంది. అరిపేంటి లోపల, రే ఎవరు అది? ఇడు ఫోన్ ఎత్తడేంటి తొక్కలాగా? ఒరే ఫోన్ ఎత్తరా బాబు, ఫోన్ ఎత్తే. ఫోన్ ఎత్తడేంటి? అక్కడ ఏదో అరుస్తుంది. వెళ్ళాలి భయ్యా. ఫోన్ ఎత్తడం, అది రింగ్ అవ్వట్లేదు ఏంటి? ఇటు ఫోన్ ఎత్తట్లేదు గైస్, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేస్తానే ఉంటున్నాను నేను. ఒకవేళ మీకు తెలియని నంబర్స్ నుండి సిమ్ డియాక్టివేషన్. ఒరే ఫోన్ ఎత్తవారా, పిచ్చిగా దొబ్బిందా నీకు? నీ దగ్గరికి వస్తాను, సైలెన్స్ లో ఉందన్న ఫోన్. ఒరే నీ మీద నమ్మకం పెట్టుకున్నాను కదరా, నీ మీద నమ్మకం పెట్టుకున్నాను కదా. ఇక్కడ ఏమన్నా బొక్క చచ్చిపోతాను రా. ఆ లోపల నుంచేమో సౌండ్ వస్తుంది. రా పోయిలా ఉందంతా గుమ్ముండ్రా. బయటకు వచ్చాను, రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాను నీ కోసం తెంగరోడ్లాగా. నేను అక్కడ సౌండ్ వస్తుంది రా, రోడ్డు మీద నిలబడ్డా సరే ఏదో కూవ అని అరుతుందిరా బాబు. పడిపోతుంది నాకు, ఇక్కడ తడిచిపోయేలా ఉంది. గుమ్మండ్రా, ఇది ఎప్పుడు వస్తాడో ఏంటో బొక్కలాగా. వస్తున్నా అంటున్నాడు సైకోగాడు. ఇంకెక్కడ లైట్ వేసుకుని లైట్ ఛార్జింగ్ అయిపోద్ది. నా దగ్గర ఇంకా 2 బ్యాటరీలే ఉన్నాయి, అయిపోయింది ఖతం. టాటా బాయ్ బాయ్. అమ్మని వచ్చాడయ్యా. సారీ అన్న, సారీ. ఇంకొకటి కూడా సైలెన్స్ లో ఏదో అరుతుంది లోపల, నాకు పడిపోయింది. బాబోయ్ సాధారణంగా దెయ్యాలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆపేస్తారా? దా నువ్వు డ్రైవింగ్ ఎక్కేదా, కిందకి దిగి నేను రాలుతాను. అరుస్తా ఉందరా అది. చూడు సారీ సర్లే లైట్ చూడు ఒకసారి బంగ్లా. నేను ఇక్కడ నిలబడి తిరుగుతున్నాను అటు ఇటు, నీకు ఫోన్ చేస్తా. అందులో నుంచి అరుస్తా ఉంది అది విచిత్రంగా. కనబడతలే ఎక్కడి నుంచి. అదిగో అమ్మ నీ అమ్మ ఎలా అరుస్తుంది చూసావా? దూరం తీసేసుకుందామా? వెళ్ళిపోదాం ఫస్ట్. అన్న వైట్ షాడో అంటే అది ఏమన్నా నాకు వైట్ షాడో కనపడింది ఇప్పుడే. నీకా ఉందా మాయమైందా? చూడు
వైట్ షాడో కనబడింది అన్న ఇప్పుడే. నిజంగానా? ఆ కిటికీలో నుంచి కనబడింది అన్న. అదిగో. అరే ఇంకెందుకు లైట్ తీసుకో, రిస్క్ వద్దు గైస్. ఎక్కడితో వీడియో అయితే ఎండ్ అయిపోయింది. టాటా బాయ్ బాయ్ అనమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో నా వెంట శ్యామ్ని, తర్వాత ఇంకా ఎవరన్నా అఘోరిని, క్షుద్ర పూజాతన్ని తీసుకొద్దాం. ఎందుకంటే ఆ దెయ్యం అనేది కనబడుతుంది, సౌండ్లు చేసి భయపెట్టేస్తుంది, కానీ మాట్లాడడానికి ట్రై చేయట్లే. మన గోల్ ఏంటి? తను ఆత్మనా లేదంటే మనిషా, లేదంటే కనీసం ఒకవేళ ఆత్మ అయితే తను ఎవరైనా చంపేశారా, సూసైడ్ చేసుకుందా, తనకి ఏ ప్రాబ్లం ఉందో కనుక్కుందామని తనతో మాట్లాడి. ఆత్మలతో మాట్లాడుతాను అంటున్నానని పిచ్చడు అనుకోద్దు, చాలా ఆత్మలు మాట్లాడతాయి అనమాట. రియల్ లైఫ్ని చూస్తే సినిమాలు తీస్తారు, సినిమాని చూసి రియల్ లైఫ్లో జరగదు. ఓకేనా? కాంచన, గంగా, చంద్రముఖి లాంటి సినిమాల్లో జరిగిన ఇన్సిడెంట్లు రియల్ లైఫ్లో కూడా చాలా జరిగాయి. సో చాలా జాగ్రత్తగా. వైట్ షాడో కనబడింది అన్న. ఒరే 2 సార్లు కనపడ్డదిరా, మైండ్ దొబ్బింది నాకు సీరియస్గా. సో అది గైస్, ఇలాంటి హాంటెడ్ ప్లేస్లకి అయితే మీరు మాత్రం అసలు రావద్దు. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో అయితే ఇంకా ఘోరంగా ఉండబోతున్నాయి. సో వెయిట్ చేస్తూ ఉండండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ మర్చిపోద్దు, నా కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్తారు. దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే రేపు రాబోయే వీడియోని ఏమొస్తుంది అనేది వెంటనే నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టి కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో వీడియో రాగానే మీకైతే వచ్చిందని తెలుస్తుంది నెక్స్ట్ పార్ట్. సో వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ పార్ట్ అంటే ఈ ఇంట్లో కాదు, ఇంకా భయంకరమైన ఇళ్ళు అయితే చాలా ఉన్నాయి. మంచి మంచి దెయ్యాల వీడియోలు అయితే మీకు రెడీ చేసి పెట్టాను, వస్తూ ఉంటాయి అనమాట. రోజుకొకటి కాదు, 2 రోజులకొకటే. ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది రీచ్ అవుద్ది. ప్లీజ్ రిక్వెస్టింగ్, బతిమాలుతున్నాను, ఒక లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కనీసం ఒక 2-3కైనా వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు కదా. ఎందుకంటే మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికి దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఇక్కడితో వీడియో అయితే ఆపేస్తున్నాను. మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, హాంటెడ్ హౌస్ల దగ్గరికి వెళ్ళొద్దు. గైస్, కామెంట్ సెక్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ ఐడికి లింక్ ఉంది, అది క్లిక్ చేసి ఫాలో అయితే అవ్వండి. వీడియో అప్లోడ్ అవ్వగానే నేను యూట్యూబ్లోనే నోటిఫికేషన్ కాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టయితే అప్డేట్ చేస్తాను మీకు. సో వీడియో వచ్చిందని మీకు వెంటనే తెలుస్తుంది అనమాట. కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది ఇన్స్టాగ్రామ్ది, ఫాలో అవ్వండి.